మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, కారంపూడి ఎస్ఐపై దాడి కేసుతో పాటు నంబూరి శేషగిరిరావుపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ మంజూరైంది. పిన్నెల్లికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం, కారంపూడి ఎస్ఐపై దాడి కేసుతో పాటు నంబూరి శేషగిరిరావుపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు. సుమిత్ర, ఎట్టకేలకు 2 నెలల తర్వాత ఎవరైతే ఉన్నారో పిల్లినేని రామకృష్ణారెడ్డికి సంబంధించి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఈ కేసు సంబంధించి నారాయణస్వామి కారంపూడి ఎస్ఐ నారాయణస్వామి దాడి కేసుతో పాటు ఈవీఎంలు ధ్వంసం చేయడం, అదేవిధంగా టీడీపీ ఏజెంట్ సంబంధించి శేషగిరిరావు కేసు సంబంధించి ఈ 3 కేసులకు సంబంధించి హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడుగా దీనికి సంబంధించి లోయర్ కోర్టులో అనేక మార్లు బెయిల్ అప్పీల్ చేయగా లోయర్ కోర్టు బెయిల్ తిరస్కరించడం జరిగింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు పిల్లినేని రామకృష్ణారెడ్డి. దీనికి సంబంధించి వాదోపవాదనలు జరిగిన తర్వాత పిల్లినేని రామకృష్ణారెడ్డికి అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కండిషనల్ అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒకటి, అతని పాస్పోర్ట్ అతనికి అప్పచెప్పాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళకూడదు అనే కండిషన్ అయితే బెయిల్ హైకోర్టు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ పిల్లినేని రామకృష్ణ న్యాయ పోరాటంలో బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి న్యాయవాదులు అయితే ఎవరైతే ఉన్నారో పిల్లినేని రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉండటం జరిగింది. ఆ నెల్లూరు జైలుకి కూడా వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ కార్యకర్తలు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లినేని రామకృష్ణారెడ్డి న్యాయ పోరాటంలో గెలిచాడు అంటూ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. సుమిత్ర, అంటే తిరుమలలో కండిషనల్ బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తుంది. అంటే ఏం కండిషన్స్ పైన బెయిల్ ఇవ్వడం జరిగింది? ప్రధానంగా ఈ పిల్లినేని రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళకూడదు, అదేవిధంగా ఎలాంటి సభలు అయితే పాల్గొనాలా లేదనే దానికి సంబంధించి కూడా ఒక కండిషన్ అయితే పెట్టడం జరిగింది. మరో విధంగా అతనికి పాస్పోర్ట్ అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. ఈ కేసు సంబంధం కూడా పాస్పోర్ట్ కూడా అతనికి ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కండిషన్ మీద హైకోర్టు పిల్లినేని రామకృష్ణారెడ్డికి అయితే బెయిల్ మంజూరు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు ఫర్ ద అప్డేట్స్.